సరే ఇప్పుడు సింగయ్య గారిని సకాలంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయారు. సరే అది అక్కడ ఎవరు ఫెయిల్యూర్ అయ్యారని మనం అనుకోవచ్చు. సరే ఉద్దేశపూర్వకంగా చేశారని ఎవరు అనరు. నేను ఒక మాట చెప్తాను సార్, ఫెయిల్యూర్ ఎవరు అనేది తెలుగుదేశం జనసేన ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్న వాళ్ళు ఫెయిల్యూరు అనేది కదా వాళ్ళు అనేది. అవును, నేను ఈ కోణాన్ని ఎందుకు పరిశీలించాలంటాను, జగన్మోహన్ రెడ్డి గారు టూర్ కు వెళుతుంటే 1300 మంది పోలీసుల్ని సత్తెనపల్లిలో పెట్టారు, 50 మంది ఎస్ఐల్ని పెట్టారు, 20 మంది సిఐల్ని పెట్టారు, 4 అడిషనల్ ఎస్పీని పెట్టారు, 2 ఎస్పీని పెట్టారు. ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్కి మీరు రోప్ పార్టీ అని పెట్టారు. ముందు నేను చూసి ఆ కారులో ఉంది, బట్ ఎవరు దిగరు, రోప్ పార్టీ పనిచేయరు. పోలీస్ ఫెయిల్యూర్ లేదా? నేను ఇంకో మాట చెప్తాను ఇదే సందర్భంలో, బ్రహ్మనాయుడు గారు మీ ద్వారా, చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఒకనొక సందర్భంలో గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో చనిపోతే వాళ్ళు ఎప్పుడు ఏమన్నారు, అపోజిషన్ లీడర్ కి ఇంటెలిజెన్సీ లేదా, అపోజిషన్ లీడర్ కి ఎంతమంది వస్తున్నారో ఇంటెలిజెన్సీ ఉండదా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ? కానీ ఇప్పటి హోంమంత్రి అప్పటి మాజీ శాసనసభ్యులు మాట్లాడిన వీడియోలు తిరుగుతున్నాయి. ఈ కాంట్రవర్సీ ఏంటిది? సో ప్రభుత్వ బాధ్యత, పోలీసు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అపోజిషన్ లీడర్ ఇవ్వకపోవచ్చు, ఆయన 11 సీట్లే వచ్చి ఉండవచ్చు. ఎనీహౌ ఈజ్ అన్ ఎక్స్ సీఎం, దట్ టు ఎక్స్ సీఎం సన్. ఆయనకి బై వర్చ్యూ Z+ సెక్యూరిటీ ఉంటుంది. రోప్ పార్టీ ఎందుకు లేదు, ఎందుకు నివారించలేదు? అది ఫెయిల్యూర్ కాదా ప్రభుత్వానికి? దాన్ని ప్రశ్నించకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కిచ్చాడు, తొక్కిచ్చాడు, ఏంటంటే ఇది నాకు అర్థం కాలేదు. రాజకీయ కక్షలు ఏమైనా ఉంటే తేల్చుకున్నాం, ఎప్పుడు ఎలక్షన్ లో తేల్చుకున్నాం. మళ్ళా ఏమిటి, నీ దగ్గర పోలీసులు ఉన్నారని ఒక కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని, బెదిరించాలని, వాట్ ఈస్ దిస్ చీప్ పాలిటిక్స్? దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆడుతున్నటువంటి వెరీ వెరీ చౌకబారు రాజకీయాలు. ఈ చౌకబారు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోమని. రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు Z+ సెక్యూరిటీ లేదు, జెడ్ సెక్యూరిటీ ఉంది, Z+ కావాలని కూడా ఆయన కోర్టుకు వెళ్లారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్. బ్రహ్మనాయుడు, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్సీఎం గా Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీని సరిగా ఉపయోగించడం లేదు ప్రభుత్వం అని మాత్రమే కోర్టుకు వెళ్లారు. మరింత సెక్యూరిటీ కావాలని కూడా అని అడుగుతున్నారు. అంటే ఆయనకి ప్రాణహాని ఉంది ఈ ప్రభుత్వం వల్ల అని మీరు ఏమైనా అభిప్రాయపడుతున్నారా?